హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం టెన్సర్ ఫ్లో బేసిక్స్ అనేది చూద్దాము. సో ఫస్ట్ ఏంటంటే ఇంపోర్ట్ టెన్సర్ ఫ్లో యాజ్ టీఎఫ్. సో మీరు టెన్సర్ ఫ్లో అనే అక్కడ మీ ఏమైనా ఎర్రర్ వచ్చినట్లయితే మీరు ఏం చేస్తారంటే అనుకున్న ప్రాంప్ట్లోకి వెళ్ళి సో పిఐపి ఇన్స్టాల్ టెన్సర్ ఫ్లో అని కొడితే మీకు టెన్సర్ ఫ్లో అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో మీకు ఇంపోర్ట్ టెన్సర్ ఫ్లో యాజ్ టీఎఫ్ దగ్గర ఎర్రర్ వస్తే చూడండి. మనం ఏంటంటే ఇప్పుడు వర్షన్ తెలుసుకుందాం. సో టీఎఫ్ డాట్ __ వర్షన్ __ ప్రింట్ చేసినట్లయితే సో మీకు ఇక్కడ స్టార్ మార్క్ పడిందంటే సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఎగ్జిక్యూట్ దట్. సో జస్ట్ కొద్దిగా టైం వెయిట్ చేయండి. టైం వెయిట్ చేసినట్లయితే మీకు ఈ రెండు కమాండ్ సో ఫస్ట్ ఇంపోర్ట్ అనేది చేసుకుని ఆ తర్వాత మనకి ఏదైతే ఉందో ఆ వర్షన్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే 1.14.0. సో ఇది నా వర్షన్. మీకు లేటెస్ట్గా అయితే మీకు వేరే వర్షన్ ఉండొచ్చు. సో ఇలా మనం ఇంపోర్ట్ చేసుకొని దాని వర్షన్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లు 1.14. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మనం హలో అనే ఒక దానిలో మనం ఏంటంటే ఈ టీఎఫ్ యొక్క వాల్యూ అనేది టెన్సర్ లాగా మనం స్టోర్ చేసుకునేది. సో హలో అనేది ఒక టెన్సర్ అండి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే టీఎఫ్ డాట్ కాన్స్టెంట్, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే బ్రాకెట్లో స్ట్రింగ్ కానీ లేకపోతే ఇంటీజర్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ నేను చూసుకున్నట్లయితే హలో అనేది ఇచ్చాను. సో హలో ఈక్వల్ టు టీఎఫ్ డాట్ కాన్స్టెంట్, సో బ్రాకెట్లో హలో అనేది మామూలుగా ఏంటండి సో టెన్సర్. అదేవిధంగా వరల్డ్ అనేది టెన్సర్, టీఎఫ్ డాట్ కాన్స్టెంట్. సో బ్రాకెట్లో మనం ఏంటంటే స్ట్రింగ్ ఇస్తున్నాము. అంటే హలో అనేది ఒక టెన్సర్. ఆ టెన్సర్లో మనకి ఏంటంటే ఈ యొక్క స్ట్రింగ్ అనేది ఉంది. స్ట్రింగ్ అని ఇంటీజర్ కానీ మనం పెడతాము. సో ఇక్కడ టైప్ చూద్దాము. సో టైప్ ఆఫ్ హలో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏముందండి టెన్సర్. సో ఈ హలో అనేది ఒక టెన్సర్. సో మీరు దాన్ని ప్రింట్ చేయాలని చూస్తే మీకు ఏంటంటే లోపల ఏమైతే దాని లోపల ఏమన్నా స్ట్రింగ్ కానీ ఇంటీజర్ కానీ ఏమన్నా ఉంటే అవి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూస్తుంటే ప్రింట్ హలో అని సో చేస్తే మీకు హలో అనేది ఏం ప్రింట్ అవ్వదు. సో ఇక్కడ నేను డబుల్ కోట్స్లో హలో అని పెట్టే కదా ప్రింట్ అవ్వదు. సో ఇక్కడ చూపిస్తుంది కదా ఇక్కడ టెన్సర్ ఉంది. అదేవిధంగా డీ టైప్ అంటే మన దాని లోపల ఏముంది సో స్ట్రింగ్ అనే కంటెంట్ అనేది ఆ హలో లోపల ఉంది. సో దాన్ని మరి మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే దాన్ని సెషన్స్ క్రియేట్ చేయాలి. సో సెషన్స్ ద్వారా మనం ఏంటంటే దీన్ని రన్ చేసినట్లయితే అప్పుడు మనకి ఏంటంటే హలో అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ విత్ ఉంది కదా, విత్ టీఎఫ్ డాట్ సెషన్ హ్యాస్ SESS. సో కోలన్ పెట్టేసేసి మనం ఏంటంటే సెషన్ డాట్ రన్ అనే కమాండ్ని యూజ్ చేసి మనం ఈ హలోని రన్ చేసినట్లయితే అప్పుడు మనకి ఏంటంటే రన్ అవుతుంది. సో సెషన్ డాట్ రన్ బ్రాకెట్లో హలో ప్లస్ వరల్డ్ ఇచ్చాము. సో దాన్ని ప్రింట్ చేయాలి కాబట్టి మనం ఏంటంటే ప్రింట్ అనే దాన్ని యూజ్ చేయాలి. సో ప్రింట్ లేకపోతే మీరు ఏంటంటే ఒక దానిలో స్టోర్ చేసుకుని దాన్ని కూడా ప్రింట్ చేయొచ్చు. సో దీన్ని హలో కానీ వరల్డ్ కానీ వీటిని ఏంటంటే టెన్సర్స్ అంటారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే హలో వరల్డ్. సో ఇక్కడ బి ఉందని ఏమి వరి అవ్వద్దు. బి అనేది జనరల్గా బైట్స్. సో అది పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మీరు ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టి ప్లస్ పెట్టండి. సో మనకి ఏంటంటే స్పేస్తో సహా మీకు హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలా మనం ఏంటంటే ఈ సెషన్స్ యూజ్ చేసి మనం ఏంటంటే ఈ హలో వరల్డ్ అనే టెన్సర్స్ని మనం రన్ చేయగలం. అదేవిధంగా నేను ఏంటంటే ఇప్పుడు న్యూమరికల్ తీసుకుంటాను. A = TF డాట్ కాన్స్టెంట్. సో బ్రాకెట్లో మీరు ఎంతో కొంత ఉన్నాయి 5 లేదా 10 ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్. మీకు అక్కడ ఏంటంటే ఇంటీజర్ కానీ లేకపోతే ఏదైనా అవ్వచ్చు. సో TF డాట్ కాన్స్టెంట్ బ్రాకెట్లో 5 ఇచ్చాను. అదేవిధంగా బి వచ్చేసరికి TF డాట్ కాన్స్టెంట్. సో బ్రాకెట్లో వచ్చేసరికి మీ ఇష్టం 10 అనేది ఇచ్చండి. సో మనం ఏంటంటే ఇప్పుడు A+B పెట్టి రన్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏమొచ్చింది TF టెన్సర్. సో అది ఒక టెన్సర్. ఇక్కడ మీరు యాడ్ దగ్గర చూసినట్లయితే 3+0 అని వచ్చింది కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా డీ టైప్ వచ్చేసరికి ఇంటీజర్. సో అవనేది ఇంటీజర్స్. సో ఇక్కడ మీరు యాడ్ 3.0 తర్వాత ఇక్కడ మీరు తర్వాత అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నేను ఏంటంటే దాన్ని రన్ చేయాలంటే నేను ఏంటంటే విత్ TF డాట్ సెషన్ యాజ్ సెషన్ ప్రింట్ A+B. సో A+Bని మనం ఏం చేయాలంటే సెషన్ డాట్ రన్ అని పెట్టి చేయాలి. సో సెషన్ డాట్ రన్ అనేది ఇంపార్టెంట్ అండి మనకి. అప్పుడే A+B అనేది ప్రింట్ యూజ్ చేసినట్లయితే ఇక్కడ చూసారా సో సమ్ అయ్యి ప్రింట్ అవుతుంది. సో ఈ యాడ్ 3.0 అనేది మీరు ఎవ్రీ టైమ్ సో మీరు ఎగ్జిక్యూట్ చేసిన కొద్దీ అదేంటంటే టెన్సర్ ఫ్లో అనేది బ్యాక్ నుంచి ట్రాక్ చేస్తుంది. ఇప్పుడు చూసారా 5.0. సో మనం ఆల్రెడీ 3 తర్వాత ఇక్కడ సెషన్ డాట్ రన్లో 4th టైం యూజ్ చేసాం. ఇప్పుడు మరీ ఎగ్జిక్యూట్ చేసినట్టు యాడ్ 6.0 అంటే ఇది ఏంటంటే మనం A+B అనేది ట్రాక్ చేస్తూ ఉంటుందండి. సో మీరు ఇక్కడ చూసినట్టు టీఎఫ్ డాట్ టెన్సర్ యాడ్ 6.0 ఉంది కదా, అక్కడ మీకు ఏంటంటే మీరు రన్ చేసిన ప్రతిసారి అది ఎన్నిసార్లు అడుగుతుందని డిఫాల్ట్గా ట్రాక్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్లో. సో అదేవిధంగా మనం నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ A, B హలో వరల్డ్ వీటిని టెన్సర్స్ అంటారండి, నాట్ ఏ వేరియబుల్స్. సో
టెన్సర్లో మనం టెన్సర్ ఫ్లో వేరియబుల్స్ అనేవి సో వేరేలాగా ఉంటుంది. సో వాటి గురించి నేను వేరే వీడియోలో చెప్తాను. సో వీటిని ఏబి అదేవిధంగా హలో వరల్డ్ వీటన్నిటిని మనం టెన్సర్స్ అంటారు. మనం వాటిని సెషన్స్ని యూజ్ చేసి రన్ చేస్తాము. సో వేరియబుల్స్ దగ్గర మనం ఏంటంటే దాన్ని గ్లోబల్గా ఇనిషియలైజ్ చేయాలి. సో ఆ వీడియోలో వచ్చినప్పుడు చెప్తాను. అదేవిధంగా ఇక్కడ నేను కాన్స్టెంట్ అని ఒకటి తీసుకుంటాను. సో టీఎఫ్ డాట్ కాన్స్టెంట్. సో మీకు ఏదో ఒక వాల్యూ ఉంది అంటే ఒక మ్యాట్రిక్స్, ర్యాండమ్ మ్యాట్రిక్స్, అదేవిధంగా సో యూనిఫామ్, నార్మల్ మ్యాట్రిక్సెస్. సో ఒకటి తీసుకుంటాం. సో ఇక్కడ కాన్స్టెంట్లో నేను టీఎఫ్ డాట్ కాన్స్టెంట్ 10 అని పెట్టాను. అదేవిధంగా ఫిల్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి టీఎఫ్ డాట్ ఫిల్. సో ఫిల్ అనేది ఏంటంటే మనకి ఏంటంటే ఈ 4x4 అది అనేది షేప్ అండి. సో 4x4 మ్యాట్రిక్స్లో 4 rows 4 కాలమ్స్లో 10 అనే వాల్యూతో మనకి ఏంటంటే ఫిల్ అవుతాయి మ్యాట్రిక్స్ లాగా. అది టీఎఫ్ డాట్ ఫిల్ యొక్క మీనింగ్ అండి. సో మీరు ఫిల్ మ్యాట్ అని కొట్టినట్లయితే మీకు ఇక్కడ ఏమీ రాదు. ఇక్కడ చూసారు షేప్ 4x4, దాని లోపల ఇంటీజర్స్ అనేవి ఉన్నాయి అనేది చూపిస్తుంది. మీకు మ్యాట్రిక్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రింట్ అవ్వాలంటే మీరు సెషన్ డాట్ రన్ అనే కమాండ్ అనేది యూజ్ చేయాలి. సో అదేవిధంగా మై జీరోస్ను టీఎఫ్ డాట్ జీరోస్. సో ఇక్కడ మనం ఏంటంటే సో బ్రాకెట్స్ చూడండి, డబుల్ బ్రాకెట్స్ పెడతాము. 4x4 మ్యాట్రిక్సెస్లో మనం ఏంటంటే సో జీరోస్ అనే వాటిని ఫిల్అప్ చేసాము. అదేవిధంగా వన్స్ మై వన్స్ ఈక్వల్ టు టీఎఫ్ డాట్ వన్స్. సో బ్రాకెట్లో 4,4. సో డబుల్ బ్రాకెట్స్ అండి. సో ఒకటి పెడితే మీకు ఏంటంటే ఎర్రర్ వస్తుంది. సో వీటికి సంబంధించిన వీడియోస్ అన్ని నేను ఒకసారి బిఫోర్ నంపై కానీ పాండాస్ దగ్గర చూడండి. సో ఈ 1s ఏంది 0s ఏంది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా మై ర్యాండ్ ఎన్. సో ఇది వచ్చేసరికి నార్మల్ ర్యాండమ్ వాల్యూస్. మీకు నార్మల్కి యూనిఫామ్కి ఇక్కడ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూద్దాము. టీఎఫ్ డాట్ ర్యాండమ్ సో అండర్ స్కోర్ పెట్టేసేసి నార్మల్ అని పెట్టండి. సో ఇక్కడ మీరు షిఫ్ట్ ట్యాబ్ అనేది ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసినట్లయితే మీకు ఏంటంటే ఇక్కడ మీకు చూసినట్లయితే మీన్ స్టాండర్డ్ డీవియేషన్ అనేది వస్తుందండి. సో దాని ప్రకారం మనం ఏంటంటే ఈ వాల్యూస్ అనేవి ర్యాండమ్గా తీసుకుంటుంది ఆ మీన్ స్టాండర్డ్ డీవియేషన్ తగ్గట్టు. సో ఇక్కడ నేను 4x4 అనేది మ్యాట్రిక్స్ తీసుకున్నాను. సో మీన్ వచ్చేసరికి నాకు వచ్చే వాల్యూ యొక్క మీన్స్ ఏమైతే 0 అవుతాయి. సో స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసరికి 1 అవుతుందండి. సో ఆ విధంగా మనకి ఏంటంటే ర్యాండమ్ వాల్యూస్ అనేవి అంటే నార్మల్ యూజ్ చేసి మనకి తీసుకుంటుంది. అదేవిధంగా మై ర్యాండ్ యూ. సో టీఎఫ్ డాట్ ర్యాండమ్ హైఫన్ సో అండర్ స్కోర్ యూనిఫామ్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ కూడా 4x4 మ్యాట్రిక్స్ అండి. షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఏంటంటే సో మీకు ఎలా యూజ్ చేయాలి ఏందనేది వస్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే దాన్ని పెద్ద చేయండి. మినిమం వాల్యూ సో 0, మ్యాక్సిమం వాల్యూ నన్. సో అలా మీకు ఏంటంటే ఇదేంటంటే మినిమం మ్యాక్సిమం అంటే మీరు ఒక షేప్ అనేది ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4x4 కానీ ఎనీథింగ్ ఏదో ఒక షేప్ ఇవ్వండి. సో 4x4 తీసుకున్నాను. అది మనకు ఏంటంటే మినిమం మ్యాక్సిమం వాల్యూ రాయాలి. సో మినిమం వాల్యూ ఈక్వల్ టు సో 0. అదేవిధంగా మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్ టు సో 1. అంటే 0,1 మధ్య మనకు 4x4 మ్యాట్రిక్స్ అనేది రావాలండి. అంటే పాయింట్స్లో మనకి ఏంటంటే వస్తుంది. సో అలా మనం ఏంటంటే ఈ ర్యాండమ్ యూనిఫామ్ అనేది ఉపయోగపడుతుంది మినిమం మ్యాక్సిమం వాల్యూ మధ్య. మీన్ స్టాండర్డ్ డీవియేషన్కి మాత్రం అలా రావాలి అనుకుంటే ర్యాండమ్ నార్మల్ అనేది యూజ్ చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఈ అన్నిటిని నేను ఒక లిస్ట్లో తీసుకుంటున్నానండి. మై ఆప్స్ అనేది ఒక లిస్ట్. సో మై ఆపరేటింగ్స్ సో కాన్స్ట్, ఫిల్ మ్యాథ్, మై జీరోస్, మై వన్స్, అదేవిధంగా మై ర్యాండమ్ నార్మల్, మై ర్యాండమ్ యూనిఫామ్. సో వీటన్నిటిని నేను ఒక లిస్ట్లో తీసుకుంటున్నాను. సో ఎవ్రీథింగ్ ఒకేసారి ఎలా ఎగ్జిక్యూట్ చేద్దాము అనేది చూద్దాము. సో ఇక్కడ నేను ఏంటంటే ఒక ఇంటరాక్టివ్ సెక్షన్ అనేది యూజ్ చేసుకుంటాను. సో సెషన్ ఈక్వల్ టు మై ఇంటరాక్టివ్ సెక్షన్. సో ఇది మనకి ఏం చేస్తుంది అంటే జనరల్గా సో ఈ జస్ట్ ఎవ్రీ సెల్స్ని కాన్స్టెంట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి సో ఎవ్రీ సెల్ని అలౌ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి మన ఇంటరాక్టివ్ సెక్షన్ అనేది యూస్ అవుతుంది. సో జస్ట్ నోట్బుక్ సెట్టింగ్స్కి మనం అలా పెడతాము. సో మనం జస్ట్ ఫర్ లూప్ యూస్ చేద్దాము. ఫర్ ఆప్ ఇన్ మై ఆప్స్. సో దాన్ని మనం సెషన్ డాట్ రన్ పెట్టి చేసినట్లయితే మీకు ఎవ్రీథింగ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుందండి. సో కాన్స్టెంట్, ఫిల్ మ్యాట్, మై జీరోస్, మై వన్స్, మై ర్యాండమ్ నార్మల్, మై ర్యాండమ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూసారా సెషన్ డాట్ రన్ని మనం ప్రింట్ చేస్తే చాలండి. సో ప్రింట్ సెషన్ డాట్ రన్ ఓపీ.
సో ఈ ఇంటరాక్టివ్ సెక్షన్ అనేది ఈచ్ సెల్ కనెక్ట్గానే ఉపయోగపడుతుంది అండి. ఇక్కడ న్యూ లైన్ అవ్వండి. సో ఫస్ట్ ఏంటంటే టీఎఫ్ డాట్ కాన్స్టెంట్. సో చూసినట్లయితే మన బ్రాకెట్లో 10 ఇచ్చాము. సో 10. అదేవిధంగా ఫిల్ అని ఇచ్చాము 4/4 అనేది. సో 10తో మనకి ఫిల్ అయిపోతుంది. అదేవిధంగా మనం ఏంటంటే వన్స్ జీరోస్ అనేది ఇచ్చాము. సో జీరోస్ ఇచ్చినప్పుడు జీరోస్, అదేవిధంగా వన్స్ ఇచ్చినప్పుడు వన్స్. సో అక్కడ చూసారా 10/10 మ్యాట్రిక్స్. అదేవిధంగా సో ఇక్కడ ఫిల్ అంటే దాని మీనింగ్ అదేనండి. 4/4 మన 10 అనేది సో ప్రింట్ అవుతుంది. అదేవిధంగా జీరోస్, వన్స్, అదేవిధంగా స్టాండర్డ్ డీవియేషన్ ఇక్కడ ఇచ్చాము. మీన్ స్టాండర్డ్ డీవియేషన్ ర్యాండమ్ నార్మల్ దగ్గర. సో 0. సో ఇక్కడ మీరు చూసినట్లయితే దాని యొక్క మీన్ స్టాండర్డ్ డీవియేషన్ 0, 1 ప్రకారం మన వాల్యూస్ అనేది తీసుకుంటుందండి. ఇక్కడ మీరు కింద ఇచ్చినట్లయితే యూనిఫామ్ 0కి 1కి మధ్య సో యూనిఫామ్గా ప్రింట్ చేయమన్నారు కాబట్టి ఇంకొకటి చూడండి. సో ర్యాండమ్ యూనిఫామ్ దగ్గర 4/4 అనేది ఇచ్చాం కదా. ఇక్కడ చూసినట్లయితే 0,1 మధ్య మనకి ఏంటంటే ఈ వాల్యూస్ అనేవి యూనిఫామ్గా ప్రింట్ అయ్యాయి. సో ర్యాండమ్ వాల్యూస్. ఇలా మనం ఏంటంటే ఎవ్రీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి సెషన్స్ని యూజ్ చేసి మనము రన్ చేస్తాము. సో ఇది మీకు బేసిక్ ట్యూటోరియల్. సో మనం ఏంటంటే సెషన్ డాట్ రన్ కాకుండా ఓపీ డాట్ ఇవాల్యూషన్. సో ఈవీఏఆల్ బ్రాకెట్స్లో ఉంది కదా. సో ఇవాల్యూషన్ దాన్ని యూజ్ చేసి కూడా మనం ఏంటంటే వీటిని రన్ చేయొచ్చు. సో ఇక్కడ ఓపీ డాట్ ఇవాల్యూషన్ పెట్టి మీరు షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేసి ఎగ్జిక్యూట్ చేసినా మీకు అదే వాల్యూస్ అనేది వస్తాయి సెషన్ డాట్ రన్ బదులు. సో నేను ఏంటంటే మోస్ట్లీ సెషన్ డాట్ రన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను. సో మీరు ఓపీ డాట్ ఇవాల్యూషన్, సో ఇవాల్యూషన్ అనేది ఇంపార్టెంట్ అండి. డాట్ ఇవాల్యూషన్ అని పెట్టి మీరు చూసినట్లయినా మీకు ఏంటంటే సో మనకి ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. సో సెషన్ డాట్ రిటర్న్ పెట్టి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. అదేవిధంగా నేను ఒక టెన్సార్లో ఏంటంటే ఒక వాల్యూ అనేది తీసుకుంటాను. సో టీఎఫ్ డాట్ కాన్స్టెంట్ అని పెట్టేసేసి సో ఇక్కడ నేను ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటాను. సో 2/2 మ్యాట్రిక్స్ అనేది. సో 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి 2 స్క్వేర్ బ్రాకెట్లు. సో స్క్వేర్ బ్రాకెట్లో 1,2, అదేవిధంగా ఒక స్క్వేర్ బ్రాకెట్లో నేను 3,4 అనేది తీసుకుంటున్నాను. సో మీరు ఎగ్జిక్యూట్కి ఏంటంటే షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో మీరు చూసినట్లయితే ఇక్కడ సో ఇది వచ్చేసరికి మనకి 2/2 మ్యాట్రిక్స్ అనేది. సో ఇక్కడ టైప్ ఎర్రర్ వచ్చింది. సో ఈ స్క్వేర్ బ్రాకెట్లో 1,2 పక్కన ఏంటంటే కామా ఒకటి పెట్టండి. సో కామా అనేది కంపల్సరీ. సో కామా పెట్టి మీరు ఎగ్జిక్యూట్ చేయండి. సో ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మీకు ఏంటంటే ఈ గెట్ షేప్ అనే కమాండ్ యూజ్ చేసి మనం ఏంటంటే దాని యొక్క షేప్ తెలుసుకోవచ్చు. సో a.get_shape. సో మీకు ఇక్కడ చూసినట్లయితే డైమెన్షన్ చూసారా. సో 2. సో 2/2 మ్యాట్రిక్స్ అంటే 2 rows 2 columns. సో అదేవిధంగా నేనేంటంటే ఇంకో మ్యాట్రిక్స్లో 2/1 అని తీసుకుంటున్నాను. సో టీఎఫ్ డాట్ కాన్స్టెంట్. సో ఇక్కడ చూసినట్లయితే ఒక వాల్యూ తీసుకుంటాను. సో 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి సో 10. అదేవిధంగా ఇంకోటి వచ్చేసరికి కామా పెట్టండి అండి. సో కామా పెట్టిన తర్వాత మీకు ఏంటంటే నేను ఇక్కడ 100 అనేది తీసుకున్నాను. ఇది 2/2 మ్యాట్రిక్స్ అండి, 1/2 మ్యాట్రిక్స్ కాదు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, 2/2 మ్యాట్రిక్స్ అది. సో b.getShape అని చూసినట్లయితే ఇక్కడ మీరు చూసారా. సో 2/1 మ్యాట్రిక్స్. సో ఇది 2/1 మ్యాట్రిక్స్. సో మీకు కామా అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో అదేవిధంగా వీటన్నిటిని ఈ రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేద్దాం. సో 2/2 మ్యాట్రిక్స్ అదేవిధంగా 2/1 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి 2/1 మ్యాట్రిక్స్ అనేది ఫైనల్ అవుట్పుట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో దాన్ని ఎలా మల్టిప్లికేషన్ చేయాలో అనేది చూద్దాము. సో రిజల్ట్ అనే ఒక సో దానిలో మనం ఏంటంటే ఈ టీఎఫ్ డాట్ మ్యాట్మల్, సో MATMEL అనే కమాండ్ యూజ్ చేసి మ్యాట్రిక్స్ను మల్టిప్లికేషన్ చేయొచ్చు. సో A, B. సో AB అనే 10 సార్లు మనం ఏంటంటే మల్టిప్లికేషన్ చేస్తున్నాము. సో దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనం ఏం చేయాలండి. సో సెషన్ డాట్ రన్ అనేది యూజ్ చేయాలి. సో రిజల్ట్ ప్రింట్ రిజల్ట్ అని కొట్టినట్లయితే మీకు రాదు. సో ప్రింట్ రిజల్ట్ లాంటివన్నీ ఏం చేస్తే మనకి ఏమిస్తానంటే అవి ఏంది దాని లోపల ఏముంది అనేది వస్తుంది. సో ఇక్కడ గెట్ షేప్ ఏముందండి. సో 2/1 మ్యాట్రిక్స్. సో ఇలా మనం ఏంటంటే మ్యాట్రిక్స్ వల్ల మల్టిప్లికేషన్ అనేది చేయొచ్చు. ఈ రిజల్ట్లో ఉన్న వాల్యూస్ని మనం ప్రింట్ చేయాలంటే మనం సెషన్ డాట్ రన్ అనేది యూజ్ చేయాలి. సో నేను ముందే మీకు ఆల్రెడీ అలానో చెప్పాను. సో సెషన్ డాట్ రన్ లేకపోతే ఇవాల్యూషన్ EVAL అని బ్రాకెట్లో పెట్టేసేసి మీరు రిజల్ట్ అనేది వచ్చినట్లయితే మనకి ఏంటంటే సో రిజల్ట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఇలా మనం ఏం చేస్తామంటే సో సెషన్ డాట్ రన్ వచ్చినట్లయితే 1 2 3 4 ఇలా మన సెషన్ డాట్ రన్ యూజ్ చేసి మనం ఏంటంటే సో రిజల్ట్ని మన టెన్సార్ఫ్లో అనేది ప్రింట్ చేయడానికి మనం యూజ్ చేస్తాము. సో అలా మనం ఏంటంటే సెషన్ డాట్ రన్ A, సో సెషన్ డాట్ రన్ B ఇలా మనం యూజ్ చేస్తాము. అదేవిధంగా ఇవాల్యూషన్, సో B.evaluation కొడితే మనం 10 100 అనేది
సో మనకి ఇలా ప్రింట్ అవ్వడం జరిగింది. సో మీరు బీ ప్రెస్ చేసినట్లయితే అది టెన్సార్ దాని లోపల ఏముంది అనేవి చూపిస్తుంది. ఇవి టెన్సార్ యొక్క బేసిక్స్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.